ఒకవేళ నువ్వు నేను ఏడవబోతున్నానంటే నువ్వు ఎప్పుడెప్పుడు ఏడుస్తావని కాసుకోని ఉంటారే గాని నేను ఆనందంగా ఉండబోతున్నానంటే పసి కట్టుకొని మరి నీ ఆనందాన్ని కూల్చేయడానికి సిద్ధపడతా ఉంటా. అలాంటి ప్రపంచం ముందుకొచ్చి నీ డిప్రెషన్ చెప్తావా, నీ బాధని చెప్తావా, లేదా నాకు ఏడుపు వస్తుందని చెప్తావా, లేదా చచ్చిపోవాలంటావా? మై డియర్ ఫ్రెండ్, దిస్ ఇస్ ఓన్లీ వన్ లైఫ్. చేయాల్సిందే, నో ఆప్షన్. బాగా మాట్లాడేస్తారు. నీకుందేమో ధైర్యం ఉంది, ముందుకొచ్చే ధైర్యం ఉంది, ఏదైనా చేయగలనని నమ్మి ముందుకొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో నేను కూడా ఒకటి. ఒకప్పుడు నాకు కూడా డౌట్ ఉంది, ఎక్కడ నేను ఓడిపోతానేమో అనిపించింది, ఎక్కడ నేనేమి చేయలేనేమో అనిపించింది. నన్ను గుర్తించడానికి ఒక జాబ్ కావాలనుకునేవాడు, ఏదైనా ఒక ఆపర్చునిటీ ఎక్కడైనా దొరికితే బాగుండు అనుకునేవాడు. బట్ వెన్ ఐ ఫిగర్డ్ అవుట్ నేనే క్రియేట్ చేయగలను కదా, నాకు ఎవరు ఇవ్వనక్కర్లేదు అనిపించింది. ద మూమెంట్ ఐ డిసైడెడ్ ఐ స్టార్టెడ్ సీయింగ్ గ్రోత్ ఇన్ మై లైఫ్. ఆ రోజు నుంచి నా జీవితం మారడం నేను చూస్తూ వచ్చాను. దీనికంతా ఒక కంపెనీ కారణం కాదు, ఒక కుటుంబం కారణం కాదు, ఏదో నా రిలేటివ్ కారణం కాదు, నా బ్యాక్గ్రౌండ్ కారణం కాదు, నా ఫోర్ గ్రౌండ్ కారణం కాదు. దీనికి కారణం ధైర్యం. ధైర్యంగా ఉన్నవాడికి బేరాలు దక్కుతాయి, ధైర్యంగా ఉన్నవాడికి జీవితం కూడా చాలా అందంగా దక్కుతాయి. ఏది ఒక్కసారి ధైర్యంగా గర్జించి చూడు, అది నువ్వు ఏడుస్తూ గర్జించిన సింహపు గర్జన లాగా ఉండబోతుంది.